అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదురై ముఖ్యంగా స్త్రీలు తమ ఆభరణాలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా లేదా నిరాదరణకు గురైనా ఈ క్రింద వివరించిన ఉపాయం వారికి ఆర్థిక స్థిరత్వం, సౌభాగ్యం చేకూర్చడానికి సహాయపడుతుంది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక పద్ధతి మాత్రమే కాదు, మీ విశ్వాసాన్ని, ఆశను పెంచే ఒక మార్గం కూడా. ఇక ఆచరించాల్సిన పద్ధతి: పసుపు కొమ్ము సేకరణ. మంగళవారం రోజున కనీసం 1 అంగుళం పొడవు ఉండే శుద్ధమైన పసుపు కొమ్మును సేకరించండి. పసుపు కొమ్ము విరిగిపోకుండా, ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోండి. ఆ తర్వాత శుద్ధి మరియు స్థాపన. సేకరించిన పసుపు కొమ్మును గోమూత్రంతో శుభ్రం చేయండి. ఇది దానిని పవిత్రం చేయటానికి సహాయపడుతుంది. శుద్ధి చేసిన పసుపు కొమ్మును మీ పూజా మందిరంలో భద్రంగా ఉంచండి. ఆ తరువాత గౌరీదేవి పూజ. తరువాత వచ్చే 9 మంగళవారాల పాటు గౌరీదేవిని నిష్టగా పూజించండి. ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ చేయండి. గౌరీదేవికి ఇష్టమైన పూలు, పసుపు, కుంకుమ నైవేద్యం సమర్పించండి. మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని, సౌభాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తరువాత హనుమాన్ పూజ మరియు ధారణ. 10వ మంగళవారం రోజున పూజా మందిరంలో ఉన్న ఆ పసుపు కొమ్మును తీసుకొని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆ పసుపు కొమ్మును స్వామివారి పాదాల చెంత ఉంచి సింధూరంతో స్వామివారికి సహస్రనామ పూజ చేయించండి. ఈ పూజను మీరు స్వయంగా చేయగలిగితే మరీ మంచిది, లేదంటే అర్చకుని సహాయం తీసుకోవచ్చు. ఇక అదే రోజున 9 పోగుల తెల్లదారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి. ఆ పసుపు కొమ్మును ఈ పసుపు పూసిన దారంతో మంగళసూత్రంలో ధరించండి. మంగళసూత్రం లేనివారు లేదా అదనంగా ధరించాలనుకునేవారు మెడలో వేసుకోవచ్చు. హనుమాన్ పూజలో ఉపయోగించిన సింధూరాన్ని మీ నుదుటున ధరించండి. ఈ ఉపాయం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అపారమైన భాగ్యం మరియు సౌభాగ్యం కలుగుతుంది. ఈ పూజను నిష్టగా ఆచరించడం ద్వారా మీరు కేవలం ఆర్థిక కష్టాల నుండి విముక్తి పొందటమే కాకుండా అపారమైన భాగ్యం, సౌభాగ్యం మరియు భోగ భాగ్యాలను కూడా అనుభవిస్తారు. కనక మహాలక్ష్మి అనుగ్రహం. మీ ఇంట్లో కనక మహాలక్ష్మి స్థిరంగా కొలువై ఉంటుందని, ధనానికి లోటు ఉండదని నమ్మకం. అలాగే శీఘ్ర ఫలితాలు. మీరు ఈ పూజను పూర్తి విశ్వాసంతో నిష్టగా చేస్తే మీరు ఆశించిన ఫలితాలు త్వరగానే కనపడతాయని చెప్పబడింది. కొన్ని సందర్భాల్లో ఫలితం కొన్ని గంటల్లో కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. అది ఎంత వేగంగా సానుకూల మార్పులను తీసుకురాగలదో తెలియజేస్తుంది. నమస్కారం.